వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈ రోజున ఖమ్మం పార్లమెంట్ సీటు చాలా సీరియస్గా కాంగ్రెస్లో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. సిట్టింగ్ ఎంపీగా బీఆర్ఎస్ చెందిన నామా నాగేశ్వరరావు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సీటు మాత్రం పదే పదే వార్తలో నిలుస్తూ వస్తుంది. తాజాగా ఈ సీటు విషయంలో అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు బట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా సోనియాని కలవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం నుంచి పార్లమెంటు స్థానం నుంచి సోనియా పోటీ చేయాలంటూ కూడా వాళ్ళు ఒక డిమాండ్ అయితే తెర మీదకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో అటు రేణుకా చౌదరి కూడా అదే స్థాయిలో ఫైర్ అవుతూ వస్తున్నారు. ఇక రేణుకా చౌదరి కాదు, అటువైపు నుంచి చూసినట్లయితే తన సీటుకి ఎత్తబెడుతున్నారన్న ఆలోచనలో రేణుకా చౌదరి ఉన్నారు. బట్ ఇటు చూసినట్లయితే బట్టి విక్రమార్క భార్య అయిన నందిని కూడా ఖమ్మం పార్లమెంట్ రేస్లో ఉన్నారు ఆవిడ. సో తనకి టికెట్ అనౌన్స్ చేయకుండానే, తను ఎవరు ప్రకటించకుండానే ఈ రోజున బట్టి నందిని మాత్రం పూర్తి స్థాయిలో ఆమె ర్యాలీ తీస్తూ ఉన్నారు, ప్రచారంలోకి వెళ్తూ ఉన్నారు. ఈ రోజున తనదే టికెట్ అనే ధీమాతో ఉన్నారు. యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీస్గా మనం వచ్చినట్లయితే ఖమ్మం పార్లమెంట్ స్థానం మీద రేణుకా చౌదరి ఎన్నోసార్లు తన జెండా ఎగరవేశారు సోలోగా. ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉన్న మహిళా నేతగా, ఒక ఫైర్ బ్రాండ్ ఉన్న నేతగా కూడా రేణుకా చౌదరికి పేరుంది. సో ఖమ్మం పార్లమెంట్ నుంచి ఎంపీగా ఉండి కూడా ఆమె కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన హిస్టరీ ఉంది ఆ టీడీపీలో అండ్ దాన్ని ఇటు ఏదైతే కాంగ్రెస్లో కూడా. అదే సమయంలో సోనియా గాంధీ ఫ్యామిలీకి కూడా అత్యంత క్లోజ్ అన్న ఒక ఇదైతే ఉంది, వాదన, ఒక ప్రచారం అయితే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను అడిగిన వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదన్న ఒక ఆలోచన కానీ, ఒక ఆవేదన కానీ రేణుకా చౌదరికి ఉందన్న చర్చ అయితే జరిగింది మొన్నటి వరకు. అయితే లాస్ట్ మినిట్లో పొంగులేటి లాంటి వాళ్ళు కాంగ్రెస్ జెండా కప్పుకోవడం, కొన్ని సీట్లను తన వాళ్ళకే కేటాయించాలన్న డిమాండ్లో ముందే హామీ తీసుకోవడం కారణాలతో సో రేణుకా చౌదరి కోరిన సీట్లు అయితే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వలేకపోయింది. అటు రేవంత్ రెడ్డి కూడా అడ్జస్ట్ చేసుకోలేకపోయిన పరిస్థితి ఉంది. అయితే రేవంత్ రెడ్డికి రేణుకా చౌదరికి మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎంతమంది నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినా రేణుకా చౌదరి మాత్రం డే 1 నుంచి కూడా స్టాండ్ బై నిలబడుతూ వచ్చారు రేవంత్ రెడ్డి కోసం. ఆ స్థాయిలో సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆవిడ రేవంత్ రెడ్డిని. ఇక అలాంటి రేణుకా చౌదరి ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేయడం అయితే ఖాయమన్న అంచనాలు వస్తున్నాయి. ఆమె ఈజీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈజీగా గెలవడం అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మొన్న ఖమ్మంలో మొత్తం క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఒకవైపు తుమ్మల కావచ్చు, మరోవైపు రేణుకా చౌదరి లాంటి వాళ్ళతో కావచ్చు, పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్, బట్టి లాంటి వాళ్ళు కావచ్చు, క్లీన్ స్వీప్ చేసింది. సో ఆ స్థాయిలో ఈరోజు ఖమ్మం సీటు కూడా అందుకే హాట్ సీట్గా మారుతోంది. అటు చూస్తే ఈ రోజున ఇటు రేణుకా చౌదరి ఆ సీటు నాదే అంటూ మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ వచ్చి పోటీ చేస్తానంటే ఆ సీటు త్యాగం చేస్తాను కానీ, బట్ వేరొకరు ఎవరైనా సరే ఆ సీటు తనకే రావాల్సిందంటూ కూడా రేణుకా చౌదరి పట్టుబడుతూ ఉన్నారు. ఆమెను కాదని హైకమాండ్ ఈరోజు వేరే వాళ్ళకి సీట్ ఇచ్చే పరిస్థితి లేదన్నది వాస్తవం. ఇక అదే సమయంలో బట్టి భార్య అయిన నందిని కూడా తాను కూడా పావులు గదుపుతూ ఉన్నారు. ఆ స్థాయిలో గ్రౌండ్ రియాలిటీలో ఆమె ఆ జనంలో కూడా వెళ్ళి ఆ సీట్ నాది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇటు పొంగులోటి కూడా తన సోదరుడు వరుస అయిన ఒక వ్యక్తికి ఈ రోజున ఆ సీటును డిమాండ్ చేస్తూ వార్తల్లో ఉంటూ వస్తున్నారు. ఇక అటు తుమ్మలు కూడా తన కొడుకు రఘువీర్ కోసం ఈ రోజున ఆయన పూర్తి స్థాయిలో పావులు గదుపుతూ ఉన్నారు. ఆయన తన కొడుకుకి టికెట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు, ఎంపీ టికెట్. ఇంతమంది ఈరోజు రేస్లో ఉన్నప్పటికీ కూడా బట్ రేణుకా చౌదరి మాత్రం చాలా స్టబ్బోరన్గా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే అటు బట్టీకి చెక్ పెట్టేందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఆయన తీసుకువెళ్ళి మరి సోనియాకు ఒక మెమరాండం ఇచ్చున్నారు. సోనియా గాంధీ పోటీ చేస్తోందనే వాదనలు కూడా వచ్చాయి. గతంలో మెదక్ నుంచో లేదా ఇంకో చోట నుంచో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే కాంగ్రెస్కి ఒక బూస్ట్ అవుతుందని కూడా అంచనాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అటు మెదక్తో పాటు ఇటు మల్కాజ్గిరితో పాటు ఇటు ఖమ్మం పార్లమెంట్ సీటు కూడా ఎప్పుడు హైలైట్ అవుతోంది సోనియా గాంధీ పోటీకి సంబంధించి. ఎప్పుడైతే బట్టి భార్య అక్కడ రేస్లో ఉన్నానంటాం కానీ, తుమ్మల కొడుకు రేస్లో ఉన్నానంటాం కానీ, పొంగులేటి పోటీ పడ్డం కానీ, ఇలాంటి సిచ్యువేషన్లో అటు రేవంత్ రెడ్డి కూడా బట్టిని తీసుకువెళ్ళి మరి మీరే పోటీ చేయాలంటూ సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇది కేవలం మిగతా రేణుకా చౌదరికి తప్ప మిగతా వాళ్ళకి చెక్ పెట్టడం కోసమే అని కూడా అంచనాలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సోనియా గాంధీ ఎలాగో రేపు తెలంగాణ నుంచి పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. అది కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో ఆమె ఆరోగ్య కారణాల రీత్యా పోటీ చేసే అవకాశాలే తక్కువనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్ నడుమ రేణుకా చౌదరికి ఈ సీటు క్లియర్ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత కాంపిటీషన్ తట్టుకొని రేణుకా చౌదరి ఎంతవరకు కూడా ఖమ్మం సీట్ని కైవసం చేసే అవకాశాలు ఉంటాయి. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ఫోకస్ పెట్టే సందర్భంలో రేణుకా చౌదరికి టికెట్ దక్కితే ఆమె ఎంతవరకు ఈ సీట్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది అన్న అంశం మాత్రం ఈ రోజున హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈరోజు ఖమ్మం పార్లమెంట్ సీట్ అనేది అత్యంత హాట్ సీట్గా మారిందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.